మరి 26-27 బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. సార్ నేను ఇంకా స్టార్టే చేయలేదు సార్, మీ బడ్జెట్లకు ఇప్పుడే పోతున్నా సార్. ఇప్పుడు 26-27లోకి ఇప్పుడు పోతున్నా సార్. ఇప్పటిదాకా మీ పాత 3 బడ్జెట్లు చెప్పిన. నౌ ఐఎమ్ గోయింగ్ టు యువర్ దిస్ ఇయర్ బడ్జెట్ 26-27. సార్ 3 గంటలు సభ వాయిదా వేస్తే కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టరు కదా సార్. బట్టి గారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారు సార్, గట్ట బొంగనే మారిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉంటారు సార్ మీరు. అధ్యక్ష, ఈ కొత్త బడ్జెట్లో 26-27 బడ్జెట్లో పోయే ముందు అధ్యక్ష, బట్టి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, కొద్దిగా వినాలి బట్టి గారు. 24-25 బడ్జెట్లో మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని విమర్శించే క్రమంలో ఒక మాట అన్నారు. 24-25 ఫస్ట్ బడ్జెట్లో మీరు అన్న మాట గుర్తు చేసి నేను ఈ బడ్జెట్లోకి వెళ్తా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ on February 10th, 2024, after 10 years of formation of Telangana, our government has presented a realistic and planned budget అని చెప్పారు అధ్యక్ష. ఇది 24-25. మరి అది ఎంతవరకు రియలిస్టిక్ ఉందో ఒక్కసారి నేను చెప్తా, బట్టి గారు బహుశా మీరు నోట్ చేసుకుంటారో లేకపోతే మీకు తెలిసే ఉంటుంది, మీరు పెట్టిన బడ్జెట్ ఆఫ్ కోర్స్. 2024-25 అధ్యక్ష, వారు చెప్పడం స్టార్టింగ్ ఏమన్నారు, మాది రియలిస్టిక్ బడ్జెట్, మాది ప్లాన్డ్ బడ్జెట్, 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను రియలిస్టిక్ బడ్జెట్ పెడుతున్నా అని బల్ల గుద్ది చెప్పిండ్రు బట్టి గారు. మరి ఆ బడ్జెట్ రియాలిటీ ఏందో ఇప్పుడు ఒక్కసారి బయట పెడతా అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25 2,90,814 కోట్లు. 2,90,814 కోట్లు. ఆర్ఈ పెట్టిండ్రు పోయినసారి 2,66,608 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు బయట పెట్టిండ్రు మీరే. ఇప్పుడు యాక్చువల్ ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్లో లెక్కనే చెప్తున్నా, నా లెక్క చెప్తలే. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్కు యాక్చువల్స్ మధ్య గ్యాపు 59,231 కోట్లు, 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా బట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్లో. పోనీ ఆర్ఈ అనే కరెక్ట్ పెట్టినరా? ఆర్ఈ మనం నార్మల్గా ఒక నెల ముందు పెడతాం. ఆర్ఈకి యాక్చువల్స్కి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష 35,025 కోట్ల రూపాయలు ఉంది. అంటే మీరు ఆర్ఈలో కూడా బ్లఫ్ చేస్తున్నారు, ఈ శాసనసభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది 2024-25. లెట్స్ గో టు 25-26. 2025-26లో చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన బడ్జెట్ 3,04,366 కోట్లు. ఆర్ఈ ఎంత పెట్టిన అధ్యక్ష 2,81,516 కోట్లు. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ బడ్జెట్ లో తప్పు పెట్టినట్టే ఇక్కడ కూడా ఆర్ఈలో బ్లఫ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇది ఉత్తగా అంటలేను. అప్ టు జనవరి కాగ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,07,558 కోట్లు. అంటే ఇంకా 2 నెలలు కదా, ఫిబ్రవరి మార్చ్. 2,07,000 అంటే 21,000 crores పర్ మంత్ యావరేజ్. ఇంకో 43,000 కోట్లు వేసుకున్న ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. మీరు పెట్టుకున్నది 3,04,000, వచ్చేది ఎంత అధ్యక్ష? 2,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్ లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష బట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష.
హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3.24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు? మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలకా, మైనార్టీలకా, బీసీలకా, మళ్ళీ రాజీవ్ యువ వికాసానికా, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకా, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్ లో 59,000 కోట్ల గ్యాప్, రెండో బడ్జెట్ లో 54,000 కోట్ల గ్యాప్, మూడో బడ్జెట్ లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ బడ్జెట్ ఫిగర్స్ హ్యావ్ బికమ్ ఫిక్షన్ వైల్ ఎక్స్పెండిచర్ హ్యాస్ బికమ్ ఎ గ్లేరింగ్ ట్రూత్. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంద్ పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష.